బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రివర్గ విస్తరణ పైన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలంతా కూడా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణ మీద మహేష్ కుమార్ గౌడ్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక మీడియా మిత్రులతో చిట్ చాట్లో భాగంగా మహేష్ కుమార్ గౌడ్ సంక్రాంతి పండుగ తర్వాత ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. కార్పొరేషన్ పదవులకు సంబంధించి కూడా ఒక శుభవార్త ఈ నెలాఖరు లోపలనే వినబోతున్నారు కాంగ్రెస్ నేతలు అంటూ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. సో గతంలో అనేక మార్లు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఇగో మంత్రివర్గ విస్తరణ, అదిగో మంత్రివర్గ విస్తరణ అంటూ అనేక మార్లు ఢిల్లీకి అటు ముఖ్యమంత్రి సీఎం రేవంత్, ఇక మరోవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అనేక మార్లు ఢిల్లీకి పోయిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ ఇక మీడియాలో, సోషల్ మీడియాలో అనేక కథనాలు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ తాజాగా మహేష్ కుమార్ గౌడ్ క్లియర్గా మీడియా మిత్రుల చిట్ చాట్లో చెప్పారు. సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది. ఆ తర్వాత ఇక కార్పొరేషన్ ఏవైతే చైర్మన్లకు సంబంధించినటువంటి పదవుల నియామకాలు కూడా ఉండబోతున్నాయి, ఇతర నామినేట్ పోస్టులు కూడా ఇవ్వబోతున్నట్టుగా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక్కసారి ఇదే అంశం మీద మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాడు. ఫోన్లో ఒకసారి మాట్లాడదాం, పూర్తి సమాచారం తెలుసుకుందాం. విజయ్, మీ దగ్గరటువంటి సమాచారం ఏంటి? నిజంగానే పండగ తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందా? తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పైన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే కీలక కామెంట్స్ అయితే చేశారు. సో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందో తేల్చి చెప్పారు. అయితే అలాగే కాంగ్రెస్ లో చర్చలు జోరుగా ఉంటాయన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన కూడా ఉంటుందని చెప్పి తెలిపారు. శనివారం మీడియాతో నిర్వహించినటువంటి చిట్ చాట్ లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణ చేస్తామని చెప్పి ప్రకటించారు. అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపు కూడా చేస్తున్నామని చెప్పి కూడా అన్నారు. సంక్రాంతి తర్వాత చర్చలు కూడా ఉంటాయని చెప్పి అయితే వెల్లడించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్ర పక్షాలకు మద్దతు ఇస్తామని చెప్పి అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని 2-3 రోజుల్లో ప్రకటిస్తామని చెప్పి కూడా తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 4 పేర్లను కూడా పరిశీలనలో ఉందని కూడా చెప్పారు ఆయన. నరేందర్ రెడ్డి, విజయ్, టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, కొంత వాయిస్ బ్రేక్ అవుతుంది. మరోసారి మిమ్మల్ని తీసుకునే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి మంత్రివర్గ విస్తరణ గురించి మనం కనుక మాట్లాడుకున్నట్టయితే, సో ఇప్పటికే చాలా వరకు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా మంత్రివర్గ విస్తరణ కోసం వెయిట్ చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరగబోతుంది, ఏం జరగబోతుంది అనేటువంటి ఉత్కంఠమైనటువంటి వాతావరణం ఉన్నారు. ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ అయితే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎస్, మా విజయ్ మరోసారి అందుబాటులోకి వచ్చారు. విజయ్, చెప్పండి విజయ్, కంటిన్యూ. అంటే ఈ టీచర్ ఎమ్మెల్సీ పోస్టులకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా 2-3 రోజుల్లో ప్రకటిస్తామని అయితే తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 4 పేర్లను కూడా పరిశీలనలో ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పారు పిసిసి చీఫ్. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ, అలాగే మాజీ అధికారి గంగాధర్ పేర్లను కూడా పరిశీలనలో ఉన్నట్లయితే వెల్లడించారు. వచ్చే 20 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే హైకమాండ్ గట్టి వార్నింగ్ కూడా ఇచ్చిందని చెప్పేసి అయితే తెలిపారు. సో ఈ నెల చివరి నాటికి కూడా పార్టీలో అన్ని కమిటీలను కూడా నియమిస్తామని చెప్పేసి అయితే తెలిపారు. అలాగే కార్పొరేషన్ పదవుల భర్తీ కూడా ఈ నెలలోపే అయిపోతుందని చెప్పేసి కూడా టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే చిట్ చాట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి థర్డ్ పార్టీ సర్వే ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలో కొత్త చర్చకైతే దారితీసిందని చెప్పాలి. సర్వేలో 25 మంది రెడ్ జోన్ లో ఉన్నట్టు, మరొక 10 మంది మంత్రులు కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ ఆరెంజ్ జోన్ లో ఉన్నట్టుగా కూడా ఒక నివేదిక అయితే సీఎం అందుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ప్రజాప్రతినిధుల పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేటువంటి చర్చ కూడా కొంత జోరుగా సాగుతా ఉంది. సో సీఎం సర్వేలో ఎమ్మెల్యేలతో పాటు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాకు చెందినటువంటి 3 మంత్రులు అవినీతి అలాగే పార్టీ క్రమశిక్షణ తప్పినట్టు కూడా ఆరోపణలు అయితే ఎదుర్కొంటా ఉన్నారు. ఇటు రాష్ట్రంలోని అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ గత ప్రభుత్వ పాలనలో జరిగినటువంటి అవినీతి వ్యవహారాల పైన నిగ్గు తెచ్చే పనిలో ఉంటే, సొంత పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల పైన అవినీతి ఆరోపణలు రావడం కొంత విస్మయానికి అయితే గురి చేస్తాం. సో అది అధికారంలోకి వచ్చినటువంటి ఏడాదిలోనే ఈ స్థాయిలో ఆరోపణలు రావడాన్ని అంటే పార్టీ పెద్దలు కూడా జీర్ణించుకోలేకపోతున్నట్టు కూడా కొంత విశ్వసనీయంగా తెలుస్తా ఉంది. సో ఎమ్మెల్యేల వ్యవహారాన్ని అటుస్తే రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించినటువంటి 3 ఇలాంటి ఆరోపణలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం అయితే కొంత సంచలనం చెప్తా ఉంది శ్రీశైలం. సో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆయా మంత్రుల పైన అధిష్టానానికి నివేదిక కూడా ఇచ్చినట్టుగా అయితే కొంత సమాచారం ఉంది. సో అధిష్టానం ఆదేశాల మేరకు చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. సో అధిష్టానం ఆదేశాల కోసం అయితే సీఎం ఎదురు చూస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది.
వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేటువంటి కొంత ఉత్కంఠ అయితే ఆసక్తిగా నెలకొన్నది కూడా అటు పార్టీ పెద్దల్లోనూ, అలాగే ఆ అవినీతి చేస్తున్నటువంటి అంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆ మంత్రుల్లో కూడా. సో ఇంకోవైపు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే 3 లేదా 4 మాత్రమే ఛాన్స్ దక్కుతుందని చెప్పేసి కూడా సమాచారం మంత్రివర్గంలో. సో మిగతా ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవి పెండింగ్ లో పెట్టేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా టాక్ నడుస్తా ఉంది. సో సామాజిక సమీకరణకు ఆ కూర్పు కుదరకపోవడమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం అధికంగా పోటీ పడతా ఉన్నారు. ఎవరిని తీసుకున్నా కూడా మిగతా వారు కొంచెం అలకబాన్ పెట్టేటువంటి ఛాన్స్ కూడా ఉంది. సో అందుకే ఒక ఓసీ ఒక బీసీ లేదా ఒక మైనారిటీ వీళ్ళైతే ఒక ఎస్టీ వర్గం నుంచి కూడా ఒకరికి కేబినెట్ లో సీటు దక్కేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సో ఈసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డిని పక్కగా కేబినెట్ లో తీసుకున్నారని అయితే కొంత పార్టీ వర్గాలు అయితే సమాచారం ఉంది. అలాగే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాకిటి శ్రీహరి, అలాగే మైనార్టీ నుంచి ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ తో పాటు ఎస్టీ వర్గానికి చెందినటువంటి ఒకరికి కూడా ఈ కేబినెట్ లో ఛాన్స్ దక్కేటువంటి అవకాశం అయితే ఉంది శ్రీశైలం. అంతేకాకుండా ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉండగా ఈ నెల ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రపంచ ఆర్థిక వేదిక ఏదైతే ఉందో దాంట్లో ఆ సదస్సులో పాల్గొనేందుకు దావోస్ కు కూడా వెళ్ళనున్నారు. సో ఈ కార్యక్రమంలో రేవంత్ పర్యటించిన తర్వాత ఈ క్రమంలో ఆయన పర్యటన నేపథ్యంలో కేబినెట్ విస్తరణ మరింత కొంత ఆలస్యం కానుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ వర్గాలే చెప్పుకొచ్చాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా మంత్రివర్గ విస్తరణ పైన ప్రకటన చేయడం కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా తెలంగాణ కేబినెట్ విస్తరణ పైన జోరుగా ప్రచారం అయితే జరుగుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. సో గత ఏడాది డిసెంబర్ లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పేసి కూడా అంతా భావించారు. సో ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ పెద్దలతో కూడా చర్చలు కూడా జరిపారు. సో డిసెంబర్ లోనే మంత్రివర్గ విస్తరణ ఖాయమని చెప్పేసి కూడా అప్పట్లో మంత్రులు కూడా ప్రకటనలు అయితే చేశారు. సో మరి ఇప్పుడు పిసిసి చీఫ్ చెప్పిన మాటలు ఎంతవరకు కరెక్ట్ అవుతాయో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది శ్రీశైలం. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా మంత్రివర్గ విస్తరణ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒకసారి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినటువంటి ఆ చిట్చాట్కి సంబంధించిన కొన్ని పాయింట్స్ చూసే ప్రయత్నం చేస్తే, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు ఇస్తామంటూ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని 2-3 రోజుల్లో ప్రకటిస్తామంటూ 4 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక ఆల్ఫోస్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పేరు చాలామంది చెప్పారంటూ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియా చిట్చాట్లో చెప్పారు. ఇక దానం నాగేందర్ వ్యాఖ్యల పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామంటూ దానం నాగేందర్ వ్యాఖ్యలపైన కూడా పిసిసి చీఫ్ స్పందించారు. వచ్చే 20 ఏళ్లలోనూ దృష్టిలో పెట్టుకొని పనిచేయాలంటూ కేసీ వేణుగోపాల్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అందరి రిపోర్టు కూడా కేసీ వేణుగోపాల్ దగ్గర ఉందంటూ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 14న ఢిల్లీకి వెళుతున్నాం, 15న ఏఐసిసి ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొంటాం. ఈ నెల చివరి నాటికి పార్టీలో అన్ని కమిటీలను పనిచేసిన వారికి అందరికీ పదవులు ఇస్తాము, పనిచేసిన నాయకులకు పదవులు ఇస్తామంటూ ఇక పిసిసి చీఫ్ చిట్చాట్లో చెప్పాడు. మరోవైపు కార్పొరేషన్ పదవుల భర్తీ నెలాఖరులో అయిపోతుంది. ఇక ఈ నెల 27న తెలంగాణకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే రాబోతున్నారు. సంవిధాన్ బచావో ప్రదర్శనలో పాల్గొన్నట్టుగా ఏఐసిసి అగ్రనేతలు చెప్పారు. దాంతోపాటుగానే పిసిసి చీఫ్ ఇక మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోతుందంటూ చెప్పినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. దానికి సంబంధించినటువంటి అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం. గతంలో అనేక మార్లు పిసిసి చీఫ్ కావచ్చు, గతంలో మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు ఢిల్లీకి ప్రయాణం అవుతున్నారు. ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. సో క్యాబినెట్ ఏదైతే మంత్రివర్గ విస్తరణ కనుక జరిగితే కొంత పరిపాలన ఇంకా స్పీడప్ అవుతుంది. తెలంగాణలో సంక్షేమ పథకాల్ని ఇక తెలంగాణ ప్రజలకు ఈజీగా తీసుకెళ్లేటువంటి ఆలోచన కూడా చేసినట్టు తెలుస్తుంది. బట్ అనేక కారణాల వల్ల మంత్రివర్గ విస్తరణ ఇక పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. చివరిగా సంక్రాంతి తర్వాత మాత్రం మంత్రివర్గ విస్తరణ ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.